మన మధ్యలో ఉన్నటువంటి ఆశీర్వాదం అన్న ప్రకాశం జిల్లా నల్లకాలం నుంచి దేవుని సేవకులు ఆశీర్వాదం అన్న ఉదయకాలము వాక్యం అందించవలసిందిగా ప్రేమతో పరిచర్య తరపున ఆహ్వానిస్తున్నా. అన్న వందనాలన్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవకాశం కల్పించినటువంటి మా ప్రియులు బర్నబాస్ గారు, అలాగే మన సహోదరుడు శ్రీకాంత్ గారు, శామ్యూల్ జాన్ గారు ఇదే కాలంలో అవకాశం కల్పించారు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మన ప్రియులకు కూడా వందనాలు తెలియపరుచుకుంటా ఉన్నాను. ఎవరు కూడా ప్రార్థన చేసి ఆత్పడి కనపరిచినటువంటి మన ప్రియులకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల వేళలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుతాను, గమనించండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనం నుండి. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగగా, యేసు అతన్ని చూచి, నీవన్నట్టేనని. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇవ్వలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరిన్ని నేరములు మోపుతున్నారో నీవు వినలేదా అని ఆయన అడిగాను. అయితే ఆయన ఒక మాటకైనాను అతనికి ఉత్తరం ఇవ్వలేదు. కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడింది. జనులు కోరుకున్న ఒక ఖైదీని పండుగలో విడుదల చేయటం అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుతున్నారు, బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలైనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతున్నని అతని యొద్దకు వర్తమానం పంపను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకు యేసును సంహరించుటకు జన సమూహలను ప్రేరేపించి, అధిపతి, ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయమని మీరు కోరుతున్నారని వారిని అడుగగా వారు బరబ్బానే అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి, ఎందుకు ఇతడి దుష్కార్యము చేస్తునని అడుగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసింది. పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతమైన రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకోరని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగా కనిరి. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించను. ప్రార్థన. దేవుడైన మా తండ్రి, స్తోత్రారుడైన మా దేవ, దివ్యమైన మీ నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరోసారి ఉదయకాల సమయంలో నైనా మీ పిల్ల ద్వారా నైనా మీ సన్నిధి భాగ్యం మాకు ఇచ్చినందుకే స్తుతిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రభువా, మీ పాదాల దగ్గర నైనా చేరువచ్చి ప్రార్థన చేసి మీ నామాన్ని కనపరిచి, పాటలు పాడి మీ నామాన్ని కనపరిచి, అమూల్యమైన మాటలు వినడానికి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తుతిస్తున్నాం. నాయన, మీ ప్రయోజకమైన మీ దాసులో మీ పక్షాన ఉండగా కృప చూపించండి, మరుగుపరచండి. మీ మాటలకు బోరగా వాడుకుందని వేడుకుంటూ ముందున్న సమయాన్ని మీ కృపాస్తులుగా అప్పగించుకుంటూ ప్రభువైన యేసు క్రీస్తు వారి నామంలో స్తోత్రములు చెల్లించుకుంటూ దీనిపై ప్రార్థన చేసి వేడుకుంటా ఉన్నాము తండ్రి. ఆమేన్.
ప్రియ సోదరి సోదరులారా, మనం చదువుకున్నటువంటి వర్తమానం ప్రభువైన యేసు క్రీస్తు వారు జీవించి ఉన్నటువంటి దినాల్లో చివరి గడియలు ఆయన గెస్తమనే తోటలో అప్పగించబడ్డాడు. ఆయన నీడ్చుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్లారు. రాత్రి వేళ అన్యాయపు తీర్పు తీర్చారు. ఉదయకాలాన్నే పిలాతు దగ్గరికి యేసు ప్రభుని తీసుకెళ్లారు. మనం ఈ సంగతులు దాదాపు అనేక సందర్భాల్లో ఆరాధనలోనేమి లేకపోతే ఈస్టర్ దినాల్లో మనం చదువుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ వింటూ ఉంటాం. ఇక్కడ నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక వ్యక్తి ప్రభు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఎవరో గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. ఎవరాయన? ఆ సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. ముఖ్యంగా పిలాతును ప్రభుతో కలిసి సంభాషించినటువంటి సంభాషణ, అందులో ఉన్నటువంటి సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటున్నాం మనం. అందులో మనకేమైనా ప్రయోజనకరమైనటువంటి మన విశ్వాస జీవితాన్ని బలపరుచుకోవటానికి, వృద్ధిపరుచుకోవటానికి, ఇంకా మారు మనసు పొందని వారు ఎవరైనా ఉంటే అవకాశాన్ని సద్వినియోగపరచుకోవటానికి ఈ మాటలు మన హృదయంలో మనం జ్ఞాపకం చేసుకోవటం దీవెనకరం. సరే, మంచిది. యేసు ప్రభును పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. 5 స్థలాల్లో 6 పర్యాయాలు అన్యాయపు తీర్పు తీర్చారు. రాత్రి వేళ ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చారు. పిల్లరా, పగలు కాదండి, రాత్రి వేళ. ఈ పిలాతు దగ్గర 2వ పర్యాయం వచ్చిన తర్వాత వారిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, గ్రంథస్థం చేశాడు. 2020 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంభాషణ మనకు యుగాంతమందున మనకు బుద్ధి కలగటానికై వ్రాయబడినటువంటి సంగతులుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ పిల్లారా గమనించండి, పిలాతు ప్రభువును ఇద్దరు ఉన్నారు అక్కడ. పిలాతు మాట్లాడుతూ ఉన్నాడు. పిలాతు ఏమంటా ఉన్నాడు? 13వ వచనాన్ని చూడండి. కాబట్టి పిలాతు, నీ మీద వీరు ఎన్ని నేరములు మోపుతున్నారో నీవు వినలేదా అని ఆయన అడిగను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇవ్వలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఎన్ని నేరాలు మోపుతున్నారు? దొంగ అన్నారు, దేశద్రోహి అన్నారు కదండి, ఎన్నో ఎన్నో రకరకాల నేరాలు మోపుతూ ఉన్నారు. మోపుతుండగా ఒక్క దానికి కూడా ఆయన జవాబు ఇవ్వట్లేదండి. సైలెంట్ గా వింటూ ఉన్నాడు. మరి నీ నేరాలు మోపినా కూడా ఆశ్చర్యపడ్డాడండి, ఆశ్చర్యపడ్డాడు. పిలాతు, నువ్వు చూసావా ఎన్ని నేరాలు మోపుతూ ఉన్నారో? ఒక మాటకైనా సమాధానం చెప్పవా? నేను చేశాను లేక నేను చేయలేదు, నాకే పాపం తెలియదు అని. కానీ ప్రభువారు ఒక మాట కూడా సమాధానం ఇవ్వలేదండి. ఎవరైనా ఒక జడ్జి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నాకు తెలియదు, నేను చేయలేదు, ఇవన్నీ అభియోగాలు. ఒకవేళ నేరం చేసిన వ్యక్తి అయినా అని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా
వారిన్ని నేరాలు మోపినా కూడా పిల్లరా ఒక్క మాట కూడా సమాధానం ఇచ్చినవాడు కాదు, ఒక్క మాట కూడా ప్రత్యుత్తరం ఇచ్చినవాడు కాదు. ఆశ్చర్యం కలిగింది పిలాతుకు. ఏంటి, ఒక మాట కూడా సమాధానం చెప్పలేదు? ఆశ్చర్యపడ్డాడండి. ఆ తర్వాత మళ్ళా క్రింద కూడా అడుగుతా ఉన్నాడు, కింద కూడా. సరే, ఈ సంభాషణ అంతా మనం చదువుకున్నాం. వారిద్దరి మధ్యన జరిగినటువంటి ఆ విషయాలని మనం చదువుకున్నాం. ఇందులో మనము గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, పిలాతు అలాంటి నిర్ణయం తీసుకోవటానికి కారణం ఏంటి? ఎందుకు అలాగా ఆ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు? దానివల్ల మనకు వచ్చేటువంటి, మనం నేర్చుకునేటువంటి సంగతులు ఏంటి అని గమనించగా పిల్లరా, 3 సంగతులు మనం గ్రహించగలం. 3 సంగతులు, 1, 2, 3 విషయాలు మనం అట్లా జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు ఉత్తరం ఇవ్వలేదు, ఒక మాటకు కూడా సమాధానం చెప్పలేదు. ఆశ్చర్యపడ్డాడు పిలాతు. రెండో విషయాన్ని గమనించగా అక్కడే 18వ వచనాన్ని చూడండి, గమనించండి. వచనంలో మనం గమనించగా, అప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయగలనని మీరు కోరుతున్నారు? బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలైనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. మొదటిగా ఆశ్చర్యపడ్డాడు. ఆయన ఏ నేరము చేయలేదని, వారిని నేరాలు మోపుతున్నప్పటికీ కూడా ఆయన ఒక నోరు తెరవలేదని ఆశ్చర్యపడ్డాడు. రెండవ విషయాన్ని మనం గమనించగా, పేతురుకు తెలుసు యేసు ప్రభు ఏ నేరం చేయలేదని, ఆయనలో ఏ లోపం లేదని, ఆయనలో ఏ పాపం చేయలేదని పిలాతుకు తెలుసు. తెలిసి వారు అసూయ చేత ఆయనను అప్పగించారని తిరిగాడు పిలాతు. ఆయన పాపం చేసిన వాడు కాదు. ఆయన గురించి పిలాతుకు వచ్చినటువంటి వర్తమానాల్లో ఏ ఒక్క సందర్భంలో కూడా ఆయనలో లోపాన్ని ఎరిగినవాడు కాదు. కేవలం అసూయ ద్వారా మాత్రమే వారు అప్పగించారు అని పిలాతు నమ్మినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు, అసూయ చేత వారు అప్పగించారు, ఆయనలో ఏ నేరం లేదు, ఆయనలో ఏ లోపం లేదు, ఆయనలో ఏ అపవిత్రత లేదని ఎరిగిన వాడుగా చూస్తూ ఉన్నాం కదండి. ఆ తరువాత మరణమునకు తగిన నేరం ఏమీ లేదని ఎరిగిన వాడుగా కూడా మనము గమనించగలం. ఏమంటా ఉన్నాడు? మూడవదిగా గమనించండి, 18వ వచనంలోనే 19 చదువుకుందాం. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవా నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానము పంపెను. మొదటిగా ఆశ్చర్యపడ్డాడు. రెండవదిగా
ఇలా గమనించినట్లయితే రెండవదిగా ఆ అసూయ చేత ద్వారా వారు అప్పగించారని ఎరిగాడు. మూడవదిగా పిలాతు భార్య కూడా ఒక వర్తమానం పంపించిందండి. పిలాతు భార్య కూడా ఒక వర్తమానం పంపించింది. ఏమిటా వర్తమానం అంటే, అయ్యా నేను ఈ పొద్దు ఆయనను గురించి నేను కలలో మిక్కిలి బాధపడ్డాను, కాబట్టి నీవు ఆయన జోలికి పోవద్దు అని పిలాతు భార్య ఒక వర్తమానం పంపించింది పిలాతు దగ్గరకు. అలాగైతే అందును బట్టి మనం గమనించగా ఆయన భార్య ద్వారా ఒక న్యాయాధిపతి అయినటువంటి మెజిస్ట్రేట్ యొక్క భార్య ద్వారా కూడా నీతిమంతుడు అని స్టేట్మెంట్ వచ్చిందండి. ఆయన కూడా ఎరిగాడు మరి అసూయ ద్వారా మాత్రమే అప్పగించారు, ఆయనలో ఏ నేరం లేదని. ఆయన నోరు మాట్లాడకపోయేటప్పటికి ఆశ్చర్యపడ్డాడు. ఆ తర్వాత ఆయనను నీతిమంతుడని ఒక మెజిస్ట్రేట్ భార్య కూడా సాక్ష్యం ఇచ్చిందండి. ఆ తర్వాత గమనించగా మరొక మాట కూడా చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయం 22వ వచనంలో మరొక మాట కూడా గమనించగలం. 23వ అధ్యాయం 22వ వచనాన్ని మనం గమనించగా ఏమంటా ఉన్నాడు అక్కడ? 21, 22 చదువుకుందాం. వారు వీనిని సిలువ వేయము అనే కేకలు వేసిరి. మూడవ మారు అతడు ఎందుకు ఇతడే దుష్కార్యం చేస్తును, ఇతని యందు మరణమునకు తగిన శిక్ష నేరం ఏమీ నాకు అగపడలేదు కనుక ఇతన్ని శిక్షించి విడుదల చేతనని వారితో చెప్పాను. వారు ఏమంటా ఉన్నారండి? నేరం మీద నేరం మోపుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా పేతురు ఏమంటా ఉన్నాడు, పిలాతు ఏమంటా ఉన్నాడు? మరణానికి తగినటువంటి నేరము కూడా నాకు కనిపించలేదు. జడ్జే, న్యాయాధిపతే యేసు ప్రభును గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అండి. అతని దగ్గర తగిన నేరము, మరణమునకు తగిన నేరము ఏది కనిపించలేదు అని చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన నీతిమంతుడని పిలాతుకు రూఢిగా ఎరిగాడు. తన భార్య స్టేట్మెంట్ కూడా విన్నాడు. ఆయనను గమనించగా ఆయనను మాట్లాడకుండా మౌనంగా ఉన్నప్పుడు ఆయన వ్యక్తిత్వం ఏమిటో గ్రహించాడు పిలాతు. అసూయ ద్వారా చేత అప్పగించారని కూడా పిలాతు ఎరిగాడు. ఆ తరువాత ఇన్ని ఎరిగినటువంటి పిలాతు ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? చూడండి, అక్కడే మత్తయి సువార్త 27వ అధ్యాయంలోనే 24వ వచనం నుండి చదువుకుందాం. పిలాతు అల్లరి ఎక్కువవుతున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకొనుడని చెప్పాను. ఈ మాటలు మనం ధ్యానం చేస్తూ ఉండగా విడిపించాలని ప్రయత్నం చేశాడు, కానీ కాలే. ఆ తర్వాత ఇంకా ఏం చేస్తా ఉన్నాడు? తను ఎరిగాడు యేసు ప్రభు నీతిమంతుడని. వారిని ప్రశ్నించాడు, ఆయన ఏం నేరం చేయలేదని. ఒక న్యాయాధిపతే వారందరి ఎదుట ఆయనలో మరణానికి తగినటువంటి నేరం ఏది కనపడలేదని ఆ సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇవన్నీ జరిగిన పిమ్మట ఏం చేస్తా ఉన్నాడు పిలాతు? చేతులు కడుక్కొని నేను నిరపరాధిని అని అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నాకు సంబంధం లేదు అన్నట్లుగా.
దీన్ని గ్రహించినటువంటి వ్యక్తి నేను నిరపరాధినని చేతులు కడుక్కుంటే సరిపోద్దండి? చేతులు కడుక్కొని నేను నిరపరాధినని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చూసారా? నేను నిరపరాధిని అనుకుంటా ఉన్నాడు, నాకే సంబంధం లేదనుకుంటా ఉన్నాడు, తప్పుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 31వ వచనంలో కూడా మనము ఈ మాటలు గమనించగలం. ఏమంటా ఉన్నాడు? పిలాతు మీరు అతనిని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున అతన్ని తీర్పు తీర్చుడనగా యూదులు ఎవనికి మరణశిక్ష విధించడానికి మాకు అధికారం లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణం పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరును. పిల్లరా, ఏమంటా ఉన్నాడు? ఇన్ని తెలుసుకున్నటువంటి పిలాతు ఏమంటా ఉన్నాడు? మీరు అతన్ని తీసుకొని పోండి, మీరు ఏ శిక్ష విధించుకుంటారో విధించుకోపోండి, నాకు మాత్రము సంబంధము లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు పిలాతు. చేతులు కడుక్కొని నేను నీతిమంతుడను, ఈ నిర్దోషి విషయంలో నేను నీతిమంతుడను అని తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఈ మాటలన్నీ కూడా మనం గమనిస్తూ ఉండగా పిల్లరా, ఈ మాటలన్నీ కూడా మనం గమనిస్తూ ఉండగా పిలాతు ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడండి. అలాగా తీసుకోవడానికి కారణం ఏంటి? ఎందుకు అలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు పిలాతు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అనేక సందర్భాల్లో మనం కూడా ఏం చేస్తూ ఉంటాం? తెలిసి కూడా తెలియనట్లు ప్రవర్తిస్తూ ఉంటాం. నాకు సంబంధం లేదులే అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాం. వాస్తవమే, నాకెందుకులే అన్నట్లుగా. ముఖ్యంగా దేవుని పిల్లలు ఈ దినాల్లో పడుతున్నటువంటి చిత్రహింసలు చాలా వరకు మనకు తెలియకపోవచ్చు, కానీ ఈ మధ్య కాలంలో నేను విన్నాను వాట్సాప్లో 292 మంది ఆఫ్ఘనిస్తాన్లో క్రైస్తవులను ఉరివేయటానికి లేక చంపడానికి సిద్ధంగా ఉన్నారు తాలిబాన్లు అన్నటువంటి వార్త విన్నాను నేను. అయ్యో అని గుండెలు బాదుకునేటువంటి పరిస్థితి. ముస్లిం కంట్రీస్ లో దేవుని పిల్లలు పడుతున్నటువంటి వేదన, ప్రాణభీతి చెప్పనలవి కాంది. మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ క్రైస్తవ్యం అనేది మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కువగా ఉంది. అయినా కూడా దేవుని పిల్లల మీద శ్రమలు, హింసలు ఎక్కువయ్యాయి. నార్త్ ఇండియాలో అయితే మరి చెప్పడానికి వీల్లేని పరిస్థితి ఉంది. మనకు తెలియకపోయినా ఒకటి చేయగలం ప్రియులారా. ప్రత్యక్షంగా మనం చూడలేకపోయినా ఒకటి చేయగలం. ప్రభు పాదాల మీద పడి అలాంటి వారి వరకు మనం ప్రార్థించే వారంగా, విజ్ఞాపన చేసే వారంగా, బ్రతిమలాడే వారంగా మనం ఉండాలని పౌలు అంటాడు కొలస్సీ పత్రికలో, నా ముఖము చూడని వారందరి కొరకు నేను ఎంతగా పోరాడుతూ ఉన్నానో అని పౌలు గారు చెప్పినటువంటి మాటలు మనం 2వ అధ్యాయంలో గమనించగలం. ముఖము చూడని వారందరి కొరకు పౌలు ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. ముఖ్యంగా మానవుని యొక్క ఆయుష్షు 70 సంవత్సరాలని, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలని అని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం.
మానవుని ఆయుష్ 70 సంవత్సరాలకు దేవుడు విధించగా, అధిక బలము అని 10 సంవత్సరాలు లేక ఇంకా ఎక్కువగా దేవుడు గ్రేస్ పీరియడ్ ఇస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఎక్కువగా ప్రభుతో సహవాసం చేయటానికి. 70 సంవత్సరాలు దాటిన వ్యక్తి ఏ పని చేయలేరండి, చాలా కష్టం. కానీ ప్రభు దగ్గర ప్రభుతో సహవాసం చేయగలరు. సంఘాల కొరకు, ఆత్మల కొరకు, పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేసేటువంటి అవకాశం ఉంది. అలాగైతే మనకు తెలిసినటువంటి దేవుని పిల్లలు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నారో, ఎన్ని అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారో మనం వింటూ ఉన్నాం. ఇటీవల కాలంలో కరోనా బారిన పడిన వారు, లేక ఆయా రీతులుగా క్యాన్సర్, రకరకాల జబ్బుల ద్వారా అనేకులు వారికి సహాయం చేయగలిగి ఉండి కూడా నాకు సంబంధం లేదు అన్నట్లుగా పిలాతులాగా. పిలాతు మారు మనసు లేని వ్యక్తి అండి. దేవుని ప్రేమ పిలాతుకు తెలియదు, కానీ దేవుని ప్రేమను ఎరిగిన వారం. దేవుని ప్రేమ ద్వారా దేవుని బిడ్డలమయ్యాం. మనల్ని ఆయన ఎంతగా ప్రేమించాడు, ఆయన మన కొరకు ఏమి ఇచ్చాడో మనం ఎరిగిన వారం. తన ప్రాణాన్ని మన కొరకు ఆయన ధారపూశాడండి. ఆ ప్రేమను మనం గ్రహించగలిగితే మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నటువంటి దేవుని పిల్లల యొక్క అవస్థ, అది వ్యాధుల రూపమేనైనా, అది ఏ రూపాన ఉన్నప్పటికీ కూడా మనం స్పందించకుండా ఉండలేము. ఆయన ప్రేమ మనలో ఉన్నదా, లేక ప్రభు గురించి తెలియని పిలాతు వలె, అనేకుల వలె మనం ప్రవర్తిస్తూ ఉన్నామేమో జ్ఞాపకం చేసుకోవటం మనకు దీవెనకరం అండి. అలాగైతే పిలాతు ఎరిగాడు ఆయనలో ఏ నేరం లేదని. ఆ పిలాతు నీతిమంతుడని గ్రహించాడు. అంత మాత్రమే కాకుండా ఒక న్యాయాధిపతి భార్యే ఆయన జోలి వెళ్ళవద్దు, ఆయన నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చింది, కబురు పంపించింది. వారు అసూయ ద్వారా అప్పగించారని ఎరిగాడు పిలాతు. ఇన్ని తెలిసి కూడా ఏం చేస్తా ఉన్నాడండి పిలాతు? ఏం చేస్తా ఉన్నాడు? ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటా ఉన్నాడు. ఒక తప్పుడు నిర్ణయం. నాకు సంబంధం లేదు, మీరే ఏమైనా చేసుకోండి అని. ఈ విషయంలో నేను నిరపరాధిని అని అనుకొని చేతులు కడుక్కొని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అలాగైతే పిలాతు ఇలాగా ప్రవర్తించడానికి కారణం ఏంటి మనం జ్ఞాపకం చేసుకుందాం. పిలాతు ఈ రీతిగా ప్రవర్తించడానికి కారణం ఏంటి? ఎందుకు అలాగా ప్రవర్తించాడు? మనం కూడా ఆ సందర్భాల్లో స్పందించినటువంటి సమయాల్లో ఎందుకు స్పందించలేకపోతూ ఉన్నాం అని మనం గ్రహించాలి ప్రియులారా. ఎందుకు అలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు? ఇంకొక మా విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. సరే, అలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటో మనం 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, పిలాతు గర్విష్టి అండి. పిలాతు తనలో ఉన్నటువంటి గర్వాన్ని బట్టి ఆయన నీతిమంతుడని ఎరిగిన, ఆయనలో ఏ నేరం లేదని, ఏ పాపం లేదని ఎరిగిన, వారు అసూయ ద్వారా అప్పగించారని ఎరిగిన, తన భార్య ద్వారా కూడా నీతిమంతుడని స్టేట్మెంట్ వచ్చినా కూడా ఆ తప్పుడు నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే పిలాతులో ఉన్నటువంటి గర్వం. సహకరంగా చూడండి,
యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో వచనం 10 చదువుకుందాం, లేక 9, 10 చదువుకుందాం. నీవెక్కడి నుండి వచ్చావని యేసుని అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. గనుక పిలాతు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు నిన్ను సిలువ వేయుటకును నాకు అధికారం కలదేను నీ వెరుగవా అని ఆయనతో అనెను. చూసారండి, ఏమంటా ఉన్నాడు పిలాతు? ఎన్ని ప్రశ్నలు వేసినా ఒకదానికి కూడా సమాధానము ఇచ్చినవాడు కాదు. అలాంటి సందర్భంలో పేతురు పిలాతు అంటా ఉన్నాడు, నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం ఉంది, నిన్ను సిలువ వేయటానికి కూడా నాకు అధికారం ఉంది. ఎవరు అనుకుంటున్నావు? నేను ఒక అధికారిని. చూసారండి, ఆ గర్వపు మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. తనకున్నటువంటి గర్వాన్ని బట్టి, తనకు వచ్చినటువంటి అవకాశాన్ని పిలాతు పోగొట్టుకున్నాడండి. చూసారా, మరొక మాట కూడా చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో మనం ఒక మాట, మనం ఎరిగిన మాటే మనం గమనించగలం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఒక వ్యక్తిలో గర్వపు ఛాయలు కనపడితే దాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలండి? అతను నాశనానికి వెళతా ఉన్నాడు, నాశనమైపోవటానికి సమీపంగా ఉన్నాడు. ఈ గర్వం వలనే లూసిఫర్ అనేటువంటి సాతాను తనకున్నటువంటి స్థానాన్ని పోగొట్టుకున్నాడండి. ఒక వ్యక్తిలో సహజంగా ఈ గర్వం అనేది అనేకులో మనం గమనించగలం. క్రైస్తవుల్లో కూడా, సేవకుల్లో, సంఘ పెద్దల్లో నేను సంఘ పెద్దనని గర్వం, నేను సేవకును అని గర్వం, నేను ఉద్యోగిని అని గర్వం, నీకు ఆస్తిపాస్తులు ఉన్నాయని గర్వం. లేరా మరి విశేషంగా సేవకులు అంటే చిన్న చూపు చూసేటువంటి గర్విష్ఠులైనటువంటి ఉద్యోగస్తులు, డబ్బులున్న వారు, సంఘ పెద్దలను మనం చూడటం లేదా? మనకు తారసపడటం లేదా? తెలిసి అలాగ ప్రవర్తిస్తూ ఉన్నారు, తెలియక అలాగ ప్రవర్తిస్తున్నారో నాకు తెలియదు. కానీ ప్రతి సందర్భంలో ఇలాంటి గర్విష్ఠులు మనకు తారసపడుతూనే ఉంటారు. అలాగా గర్వపడే వారిలో నీవు నేను ఉన్నామేమో ఒకసారి పరిశీలన చేసుకోవటం ఎంతైనా ప్రయోజనకరం. నేను ఒక గవర్నర్ని కదా, ఆ దేశాన్ని తీర్పు తీర్చడానికి పంపబడినటువంటి ఒక న్యాయాధిపతిని కదా, నాకు అధికారం ఉంది కదా. అధికార గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు ఇక్కడ పిలాతు. పిల్లరా, ఒకవేళ క్రైస్తవులు మనలో కూడా దాదాపు అనేక సందర్భాల్లో ఇలాంటి గర్వం అనేటువంటి పరిస్థితులు పొడసూపుతూ ఉంటాయి. పరిశీలన చేద్దాం. మన మాటలు, మన దర్పములు, మన ప్రవర్తనలు పిల్లరా జ్ఞాపకం చేసుకోవటం మనకు ఎంతో ప్రయోజనకరం. గర్వము ద్వారా యేసు ప్రభువును సిలువకు అప్పగించాడు. నేను న్యాయాధిపతిని కదా, నాకు అధికారం ఉంది కదా అని. అలాగైతే మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ఏమంటా ఉన్నాడు తెలుసా? నాశనమునకు ముందు నీలాగా నాలాగా ఆర్డినరీ పర్సన్ కాదండి సొలొమోను రాజు, మహాజ్ఞాని. నాశనానికి ముందు గర్వము నడుచును.
మన ముందు ఏం నడుస్తా ఉందంటే మనం నాశనానికి వెళుతూ ఉంటే గర్వం. ఒకవేళ పిల్లరా అలాంటి పరిస్థితి మనం కలిగి ఉన్నామేమో ఆలోచన చేసుకోవటం ప్రయోజనకరం. రెండవది గమనించండి. రెండవది, ఎందుకు అలాంటి రాంగ్ డిసిజన్ తీసుకున్నాడు పిలాతు? ఒక కారణమేమో తనకున్నటువంటి గర్వాన్ని బట్టి, రెండవ కారణమేమో చుట్టూ ఉన్న ప్రజలను చూస్తూ ఉన్నాడు. అక్కడికే రండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 22వ వచనాన్ని గమనించండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 22వ వచనం. అక్కడ ఇలాగ వ్రాయబడి ఉంది. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశానని అడుగగా, వారు సిలువ వేయమని ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుతున్నదే గాని తల వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, రెండవదిగా అలాంటి తప్పు నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే, మొదటి విషయం గర్వమైతే, రెండవది ఏంటంట, ప్రజల వైపు చూస్తూ ఉన్నాడు. ఇలాగా చెప్పుకుందాం, ప్రజల మద్దతు కోరుకుంటా ఉన్నాడు. రేపు నాడు ప్రజలు తనకు విరోధంగా ప్రవర్తించి ఉండి తన పదవికి హాని కలిగిస్తారేమో అని వారు అన్యాయంగా యేసు ప్రభు మీద అన్యాయపు ప్రశ్నలు లేక ఆయన దోషి అని వారు మూకుమ్మడిగా వారు చెబుతూ ఉన్నప్పటికీ కూడా వారికి ఎవరు కావాలి? ఏ నేరము లేని యేసు ప్రభు పక్షాన నిలబడాలా, లేక అన్యాయస్తులైన ప్రజలు వారి అనేకులు కనుక వారి వైపు తిరగాల? ఇలా ఏం చేశాడండి? ప్రజల వైపు మొగ్గు చూపాడు. ప్రజలకు భయపడిన వాడిగా చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయటం ప్రయోజనకరం అండి. సంఘంలో, లోకంలో మనకు అవసరం లేదండి. సంఘాల్లో కూడా బంధుత్వాన్ని బట్టో లేక అధికారాన్ని బట్టో దేని బట్టో న్యాయము కాకపోయినా అనేక సందర్భాల్లో మనము కూడా అన్యాయానికి తల ఉంచి, సంఘాల్లో శరీర సంబంధులు ఉంటారు, సంఘాల్లో లోక సంబంధులైన వారు ఉంటారు. ఆ లోకాన్ని సంఘంలోనికి తీసుకొని వచ్చి లోకములో తనకున్నటువంటి పలుకుబడిని బట్టి, బలాన్ని బట్టి లరా నీతిమంతులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఈనాడు సంఘాల్లో అధికమైపోతా ఉంది. మెజారిటీ వైపు మొగ్గు చూపేటువంటి పెద్దలు కానివ్వండి, సేవకులు కానివ్వండి, అలాంటి బలహీనమైనటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. మనం కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాం. తప్పని తెలిసి కూడా, అది వాక్య క్రమము కాదని తెలిసి కూడా ఏం చేస్తామన్నా, ఏం చేయగలం కదండి? పిలాతు కూడా మనుషుల వైపు చూశాడు. తనకు మనుషులు కావాలి, తనకు ప్రజాబలం కావాలి. రోమా ప్రభుత్వం నుండి ఒక గవర్నర్గా ఇస్రాయేల్ దేశానికి పంపబడినప్పటికీ కూడా, ఒక న్యాయాధిపతి ఉన్నప్పటికీ కూడా, నా మీద వీరు రోమాలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వానికి సిఫారసు చేస్తారేమో, నేరాలు మోపుతారేమో అని భయపడి ఈ తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లుగా మనం గమనించగలం. అలాగైతే మన కుటుంబ వ్యవస్థలోనేమి, ముఖ్యంగా మన సంఘ వ్యవస్థలోనేమి ఒకసారి పరిశీలన చేసుకోవటం మనకెంతైనా ప్రయోజనకరం అండి. నలుగురితో మనం కూడా సాగిపోతూ ఉన్నామా, లేదు ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు బ్రదర్ అని మనము నిలబడుగుతూ ఉన్నామా సత్యం కొరకై అన్నటువంటి విషయాలు మనం గమనించాలి.
ఈనాడు సంఘములో లోకం వచ్చేసింది, మతం వచ్చేసింది, కులం వచ్చేసింది, అధికారం వచ్చేసింది. ఇలా బాధాకరమైన విషయం ఏంటంటే అనేక సంఘాల్లో ప్రభువు లేకుండా, ప్రభు ఉన్నాడని భ్రమించి ఇష్టానుసారమైనటువంటి విధానాలు జరుగుతూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఎంతో బాధాకరమని మనం గ్రహిస్తూ ఉన్నాం. అలాగైతే లోక విధానాల విషయంలో, సంఘ క్రమాల విషయాల్లో వాస్తవంగా చెప్పాలంటే ఈ దినాల్లో అనేక సహవాసాల్లో మిళితమైపోయిందండి లోకం, శరీరం, శరీర ఇచ్చలు, లోక ఇచ్చలు. కానీ మనం కరెక్ట్ గా ఉంటున్నాం, వాక్యానుసారంగా కొనసాగుతూ ఉన్నామని చెప్పుకుంటూ ఉన్నాం. కానీ మనలో ఎంతవరకు ప్రవేశించిందో మనకు తెలుసు. అయినప్పటికీ కూడా నిస్సహాయ స్థితిలో మనము ఉంటూ ఉన్నాం. పిలాతు ప్రజల వైపు చూశాడు, తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. మూడవదిగా గమనించండి, తన స్థానం పోతుందేమోనని. మూడవదిగా అధికారం కొరకు. ఈనాడు కూడా అధికారం కొరకు, డబ్బు సంచి కొరకు, పెత్తనం కొరకు, సంఘ పెద్దలు కావాలని ముఖ్యంగా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి వారు సంఘాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ఇలాగా తప్పుడు నిర్ణయం, సరైన డిసిజన్ తీసుకోవడానికి కారణాలు మనం గమనిస్తూ ఉన్నాం. నీతిమంతుడని ఎరిగాడు, ఆయనలో లోపం లేదని ఎరిగాడు, ఎరిగిన వాడే. వారందరూ కూడా అసూయ చేత ఆయనను అప్పగించాలని ఎరిగాడు. తన భార్య కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఇన్ని తెలిసి కూడా ఆ పిలాతు ఏం చేస్తా ఉన్నాడండి, నాకు సంబంధం లేదు అని తప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు. సంఘంలో మనం కూడా అలాగ ప్రయత్నం చేస్తా ఉన్నామేమో, అలాగ ప్రవర్తిస్తూ ఉన్నామేమో. తర్వాత చేతులు కడుక్కొని నాకు ఏ సంబంధం లేదని తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇలాంటి రాంగ్ డిసిజన్ తీసుకోవడానికి 3 విషయాలు చూసాం మనం. ఒకటి, గర్వాన్ని బట్టి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. రెండవది, ప్రజల వైపు చూశాడు. మూడవది, అధికారం వైపు చూశాడు. ఈ కారణాల చేత తప్పుడు నిర్ణయం తీసుకొని ప్రభువును శిలువ మరణానికి అప్పగించాడండి. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభు శిలువ మరణం పొందాల్సిందే. కానీ పిలాతుకు వచ్చినటువంటి అవకాశం, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. పిలాతు ఎవరండి? ఈ లోక సంబంధమైనటువంటి రోమా ప్రభుత్వం ద్వారా ఒక అధికారిగా, ఒక న్యాయాధిపతిగా పంపబడినటువంటి భూలోక సంబంధమైనటువంటి జడ్జి ఆయన. యేసుప్రభు ఎవరు? ఆయన న్యాయాధిపతి అయినటువంటి ఆయన. మనం పాట పాడతాం కదా, న్యాయాధిపతి అయిన యేసు అన్నటువంటి పాట. న్యాయాధిపతి ఆయన మన అందరి పాపములు భరించడానికై ఒక దోషిగా అన్యాయపు తీర్పు తీరుస్తా ఉండగా నోరు మెదపకుండా ఉన్నాడు. అన్యాయస్థలమైనటువంటి మన పక్షాన ఆయన దోషిగా నిలబడి మానవ సంబంధమైనటువంటి అన్యాయపు న్యాయాధిపతి దగ్గర, నీతిగల న్యాయాధిపతి మౌనము దాల్చాడు. నోరు మెదపలేదండి, నోరు మెదపలేదు. ఇంకా మనం గమనించాలంటే ఈ పిలాతుకు క్షమించండి, యేసు ఎక్కడున్నాడు? పిలాతు ఈ లోక సంబంధమైన న్యాయాధిపతి అయినా అతను అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి అతను. సరే, వారి దృష్టిలో, అతని దృష్టిలో అతను న్యాయాధిపతి అయినా ఎవరి దగ్గర ఉన్నాడు ఆయన? పిలాతు. ఇక్కడ యేసు ప్రభు దగ్గర ఉన్నాడు.
అలా కాకుండా ఒక రక్షకుని దగ్గర ఉన్నాడు పిలాతు. ఒక రక్షకునికి సమీపంగా ఉన్నాడు పిలాతు. ఈనాడు కూడా ప్రార్థనకు వస్తూ ఉంటాం, దేవుని మాటలు వింటూ ఉంటాం, ప్రభువు దగ్గర ఉంటాం, ఇంకా మారు మనస్సు పొందని పిలాతు లాంటి వారిని మనము గమనిస్తూ ఉన్నాం. తనకు యేసు ప్రభు దగ్గర ఉండి తనను పిల్లరా వచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్న వాడిగా మనం గమనిస్తూ ఉన్నాం. తనకున్న గర్వాన్ని బట్టి రక్షకుని దూరపరుచుకున్నాడు. మనుషుల వైపు చూసి రక్షకుని పోగొట్టుకున్నాడండి. నాడు కూడా రక్షణ సువార్త ప్రకటించబడుతూ ఉండగా వారికి ఉన్నటువంటి లోక సంబంధమైన ఇచ్చలను బట్టి వచ్చినటువంటి అవకాశాన్ని చేతులారా పోగొట్టుకుంటున్నటువంటి వారు మన కళ్ళ ముందు ఎంతమంది లేరండి. ఒక రక్షించే రక్షకుని దగ్గర కొంత సమయాన్ని, కొన్ని గంటలు కావచ్చు, కొన్ని నిమిషాలు కావచ్చు, ఆ రక్షకుని దగ్గర అయ్యా నన్ను క్షమించమని ఒక మాట అడిగితే ఏమనేవాడు ఆయన? సిలువలో కొర ప్రాణం మీద ఉన్నటువంటి యేసు ప్రభు దంగ అడుగుతాడు కదా, అయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేడే నీవు నాతో కూడా పరదైస్తులో ఉందో. ఆ దొంగతన్న మాటలు, దొంగ పలికిన మాటలు ఈ పిలాతు పలికి ఉంటే ఎంత బాగుండు. ఒక రక్షకుని ఎదుట ఉండి కూడా ఆయన నీతిమంతుడని, పాపం లేనివాడని, పరిశుద్ధుడని ఎరిగి కూడా వచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్నటువంటి దౌర్భాగ్యుడండి పిలాతు. అలాగైతే నా ప్రియమైన స్నేహితులారా, ఇంకా ప్రభు దగ్గరికి మాటి మాటికి తీసుకురాబడుతూ ఉన్నావు. నిన్ను ప్రేమించి ప్రభు ఈ పిలాతు వలె కఠినపరుచుకొని నాశనానికి వెళతావా? లేక దొంగ వలె అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకొని పరలోకానికి చేరతావా? ఉదయకాలం ఈ చల్లపూట ప్రభు ఇచ్చినటువంటి మంచి ఆపర్చునిటీని దయచేసి పోగొట్టుకోవద్దని, దూరపరుచుకోవద్దని ఉదయకాలం ఈ యొక్క మూల్యమైనటువంటి సందేశాన్ని వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సోదరులారా, ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే ఉదయకాలంలో తీర్మానం చేయండి. ఆ రక్షకుని పోగొట్టుకోవద్దని ప్రేమతో బ్రతిమలాడుతూ ఉన్నాం. అలాగే ప్రభు మనలో ఉన్నటువంటి లోపాలు ఎత్తిపెట్టి చూపిస్తూ ఉండగా మనం కూడా సరి చేసుకునే వారంగా, సరిదిద్దుకునే వారంగా ఉండాలని ప్రభు యొక్క ప్రేమలో తెలియపరుస్తూ ఉన్నాను. కొంతకాలానికి ఆ పిలాతు పురుగులు పడి తెచ్చాడంటండి. చరిత్రలో మనం గమనించగలం, పురుగులు పడి తెచ్చాడట. చూసారా, ఒక అధికారి అయి ఉండి తన అధికారాన్ని చూసి గర్వపడ్డాడు. ఏమైంది? అధికారం పోయింది, పరువు పోయింది, ప్రధానత్వం పొంది పురుగులు పడి తెచ్చాడు. లోకం అశాశ్వతమైందని మనం ఎరుగుతూ ఉన్నాం. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా కూడా అశాశ్వతమైనటువంటి లోకంలో నుండి మనం విడిచిపెట్టి వెళ్లాల్సిందే. ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని, తరుణాన్ని పోగొట్టుకోకుండా మారు మనసు పొంది మనకున్నటువంటి శరీర సంబంధమైనటువంటి వాటిని ప్రక్కన వేసి పరలోకం కంటే ఏది ఎక్కువ కాదండి. అలాగైతే రక్షకుణ్ణి హృదయకాలంలో నీ ఎదుట ఉన్న రక్షకుణ్ణి నీ హృదయంలో చేర్చుకొని ఆ దొంగ వలె నిత్య జీవాన్ని, పరలోక భాగ్యాన్ని పొందుకోవాలని ప్రభు యొక్క ప్రేమలో తెలియపరుస్తూ నేను ముగిస్తా ఉన్నాను. అవకాశం ఇచ్చినటువంటి మన ప్రియులకు వందనాలు తెలియపరుస్తూ ముగిస్తాను. చాలా వందనాలండి. మీకు వందనాలు. చక్కని ఆత్మీయ సత్యాలు అందించిన దేవుని సేవకులు ఆశీర్వాదం అన్న గారికి పరిచయ తరఫున ప్రభు నామములో వందనాలు. వందనాలండి. ప్రియులారా,